హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ టాకీస్. నేను మీ హేమమాలిని. నిన్న పెయిడ్ ప్రీమియర్స్ అయితే పడిపోయాయి. ఎందుకు ఏ సినిమా అనుకుంటున్నారా? అందరూ చాలా ఇంట్రెస్టెడ్గా ఎదురు చూస్తున్నటువంటి మైకెల్ సినిమా నిన్న పెయిడ్ ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ రోజు అఫీషియల్గా అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. మైకెల్కి పొద్దున్నే ప్రసాద్ ఐమాక్స్లో ఆల్మోస్ట్ స్క్రీన్ అంతా ఫుల్, పార్కింగ్ కూడా ఫుల్. అంతమంది ఫ్యాన్స్ మైకెల్ సినిమాని అయితే చూడడానికి చాలా ఇదిగా క్యూలు అయితే కట్టారనమాట. సో అంత ఎలా ఉంది ఈ సినిమా, తెలుగు ఆడియన్స్ కి నచ్చుద్దా లేదా అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఈ సినిమాలో మనందరికీ తెలుసు మైకెల్ క్యారెక్టర్ ని ప్లే చేసింది తన మేనల్లుడు అయినటువంటి జాఫర్ జాక్సన్ అన్నమాట. మరి ఈ సినిమానికి మనకి డైరెక్ట్ చేసిన వాళ్ళు యాంటోనీ ఫుక్వా అండ్ రాసిన వారైతే జాన్ లొగాన్ అన్నమాట. అయితే సినిమా విషయానికి వస్తే ఇది మొత్తం 10 పార్ట్లు మనకి చూపిస్తారన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకి తెలిసింది. అండ్ ఎవ్రీ ఇయర్ 2 పార్ట్స్ గా అయితే రిలీజ్ చేసేటట్టుగా, అంటే ఒకటి ఎలా స్టార్ట్ అయింది, ద బిగినింగ్, ద రైస్, ద డౌన్ ఫాల్, ఇవన్నీ కూడా అలా పార్ట్స్ గా 10 పార్ట్స్ అయితే చూపించుదాం అని ప్లాన్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ద బిగినింగ్, సో 2 hours డ్యూరేషన్, చాలా షార్ట్ అండ్ స్వీట్ గా క్రిస్పీగా ఉంటుంది. అండ్ ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కొంచెం డిసప్పాయింట్ కూడా అవుతారనమాట. ఎందుకంటే యాక్చువల్ ఫీల్ అనేది కొంచెం తక్కువగా మనకి సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల లాగ్ చేసినట్టుగా, సాగదీసినట్టుగా, అంటే కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఫ్యాన్స్ అయితే ఎక్కడా కూడా ఇంత కూడా డిసప్పాయింట్ కారు. ఎందుకంటే జాఫర్ జాక్సన్ లో మైకెల్ ని చాలా అద్భుతంగా చూసుకున్నారనమాట. తను చాలా యాప్ట్ గా సెట్ అయ్యాడు. తన పర్ఫార్మెన్స్ కానీ, చైల్డ్హుడ్ గా చేసినటువంటి ఆర్టిస్ట్ కూడా చాలా అంటే మైకెల్ లైఫ్ లో ఎంత హైస్ అయితే చూసాడో దాని దాకా రావడానికి ఇలాంటి ఒక డార్కెస్ట్ పార్ట్ తన లైఫ్ లో ఉందా అన్న ఫీల్ అయితే మనకు కలుగుద్ది అనమాట. బట్ అక్కడక్కడ చాలా లాగ్లు అయితే కనిపించినాయి. ఈ పాట, డేంజరస్ పాట, వాటిలో కొంచెం ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. బట్ అట్ ద సేమ్ టైం ప్రెజెంట్ చేసిన విధానానికి అయితే చాలా మంది ఫిదా అయితే అయిపోతున్నారు అనమాట. మీరు కూడా మైకెల్ జాక్సన్ ఫ్యాన్ అయితే మాత్రం గో అండ్ వాచ్, వన్ టైం వాచ్ ఇస్ మస్ట్ అండి. సో మైకెల్ మూవీ అంత అద్భుతంగా వాళ్ళు తీసి మైకెల్ ని మనకి కనీసం అరే అచ్చు అలాగే ఉన్నాడు కదా, అరే అప్పుడు ఇలా జరిగిందా అన్న ఫీల్ అయితే మనకి క్రియేట్ చేశారనమాట. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ మైకెల్.